బ్రేకింగ్ చూస్తున్నాం. ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఎన్కౌంటర్ లో ముగ్గురు ఖలిస్తానీ ఉగ్రవాదులు హతమయ్యారు. పురాణాపూర్ లో ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న సమాచారంతో యూపీ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఉగ్రవాదులను అదుపులోకి తీసుకునే సమయంలో ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగాయి. నిందితుల నుంచి ఏకే రైఫిల్స్, పిస్టళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముగ్గురు ఉగ్రవాదులు పంజాబ్ సరిహద్దుల్లో పోలీస్ పోస్టులపై గ్రనేడ్ దాడులు జరిపిన ఘటనల్లో నిందితులుగా ఉన్నారు. యూపీలోని పిలీభిత్ జిల్లాలో వీరి ఆచూకీ లభ్యం కావడంతో యూపీ, పంజాబ్ పోలీసులు అప్రమత్తమయ్యారు. సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టి పురాణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిందితులను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో పోలీసులు ఎదురుకాల్పులకు దిగారు. కాల్పులో మృతి చెందిన ముగ్గురు ఉగ్రవాదులు పాక్ మద్దతున్న ఖలిస్తానీ జిందాబాద్ ఫోర్బ్ సభ్యులుగా పంజాబ్ పోలీసులు గుర్తించారు. ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఎన్కౌంటర్ లో ముగ్గురు ఖలిస్తానీ ఉగ్రవాదులు హతమయ్యారు. పురాణాపూర్ లో ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న సమాచారంతో యూపీ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీలు నిర్వహించిన తర్వాత అక్కడ ముగ్గురు ఖలిస్తానీ ఉగ్రవాదులు హతం చేసినట్టు తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ ద్వారా తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీకాంత్. ఏదైతే భారీ ఎన్కౌంటర్ జరిగినట్టుగా తెలుస్తుంది, ఎన్కౌంటర్ లో ముగ్గురు ఖలిస్తానీ ఉగ్రవాదులను హతం చేసినట్టు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? హర్ష, గుడ్ ఆఫ్టర్నూన్. అంటే ఉత్తరప్రదేశ్ ఇప్పటి వరకు మనం గ్యాంగ్స్టర్లకు ఒక కేంద్రంగానే చూస్తాం. ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ వచ్చిన తర్వాత గ్యాంగ్స్టర్లను మొత్తం కూడా ఎక్కడికక్కడ ఏరవేయడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కాశ్మీర్ లో మాత్రమే ఇట్లాంటి ఉగ్రదాడులు, ఎన్కౌంటర్లు మనం భారీగా చూస్తూ ఉంటాం. అట్లాంటిది ఈ రోజు ఉత్తరప్రదేశ్ మాత్రం ఒక్కసారిగా అట్టుడి కిందని చెప్పాలి. ఈ రోజు తెల్లవారుజామున ఒక భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు ఖలిస్తానికి చెందినటువంటి ఉగ్రవాదుల్ని యూపీ పోలీసులు మట్టుబెట్టడం జరిగింది. అనుమానాస్పద వస్తువులతోటి వాళ్ళు కనిపించడం జరిగింది. పురాణాపూర్ ప్రాంతంలో వాళ్ళు సంచరిస్తున్నారు అన్నటువంటి ఆ సమాచారాన్ని పోలీసులు అందుకోవడం జరిగింది. సో ఈ క్రమంలోనే అటు ఉగ్రవాదులకు ఇటు పోలీసులకు మధ్య కూడా కాల్పులు జరిగినట్టుగా ప్రస్తుతానికి మనకు జాతీయ మీడియా నుంచి వస్తున్నటువంటి కొంత సంకేతాలు వస్తున్నాయి. అయితే ఈ పంజాబ్ సరిహద్దుల్లో పోలీస్ పోస్టుల పైన కూడా గ్రనైట్ దాడులు జరిపినటువంటి ఘటనల్లో వీళ్ళు నిందితులుగా ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఈ మధ్య కాలంలో వాళ్ళ ఆచూకీ ఉత్తరప్రదేశ్ లోని ఒక జిల్లాలో దొరికినట్టుగా కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. సో అది కూడా పిలీభిత్ జిల్లాలో వాళ్ళ ఆచూకీ దొరకడం, అటు యూపీ పోలీసులు ఇటు పంజాబ్ పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. మనం చూస్తున్నాం ఇప్పటికే శంభూ సరిహద్దుల్లో అటు రైతులు కూడా చాలా ఉద్యమం చేస్తున్నారు. ఢిల్లీకి ఎంటర్ అవ్వాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. రైతు ఉద్యమం భారీగా నడుస్తుంది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ లో ఇప్పుడు ఉగ్రవాదులు, ఖలిస్తానీ ఉగ్రవాదులు దొరకడం కూడా, అంటే వాళ్ళు సంచరించడం కూడా సంచలనంగా మారింది. సో గతంలో జరిగినటువంటి ఏదైతే పంజాబ్ సరిహద్దుల్లో పోలీస్ పోస్టుల పైన కూడా గ్రానైట్లతో దాడులు జరిపిన దాంట్లో నిందితులుగా కూడా వీళ్ళే. సో వీళ్ళపైన గతం నుంచి కూడా పోలీసులు ఒక కన్ను వేయడం జరిగింది, కన్నేసించారు. సో వీళ్ళ ఆచూకీ కోసం చాలా రోజుల నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే యూపీలోని పిలీభిత్ జిల్లాలో వీళ్ళ ఆచూకీ దొరకడం, అటు ఉత్తరప్రదేశ్ నుంచి ఇటు పంజాబ్ నుంచి పోలీసులు రెండు వైపుల నుంచి రెండు రాష్ట్రాల పోలీసులు అప్రమత్తమయ్యారు. సో ఒక ఆపరేషన్ మాత్రం పర్ఫెక్ట్ గా చేశారని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. పురాణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆ నిందితుల్ని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నం చేశారు. బట్ వాళ్ళు ఎప్పుడైతే రిటర్న్ గా ఎదురు కాల్పులు జరపడం స్టార్ట్ చేశారో, సో అక్కడ తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్కౌంటర్ కూడా చోటు చేసుకుంది. సో ఈ కాల్పుల్లో ఎవరైతే నిందితులుగా ఉన్నారో అందులో వాళ్ళ పేరు కూడా బయటకు కనిపిస్తుంది. గురువిందర్ సింగ్, అట్లాగే వీరేంద్ర సింగ్, చన్ప్రీత్ సింగ్ వీళ్ళు గాయపడ్డారు. సో వీళ్ళను ఆసుపత్రికి తరలించి అక్కడ వాళ్ళ ట్రీట్మెంట్ కూడా అందిస్తున్నామంటూ కూడా పంజాబ్ డీజీపీ ఇప్పటికే చెప్పడం జరిగింది. అంతేకాదు అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయిన వాళ్ళు అంటూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పడం జరిగింది. నిందితులు ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో, ఖలిస్తానీ ఉగ్రవాదులు, సో వాళ్ళ దగ్గర నుంచి ఏకే రైఫిల్స్, పిస్టళ్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ఈ ముగ్గురు ఉగ్రవాదులు కూడా పాక్ మద్దతున్నటువంటి ఖలిస్తానీ జిందాబాద్ ఫోర్స్ సభ్యులు అన్నట్టుగా కూడా ఇప్పటికీ పంజాబ్ పోలీస్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. ఆశ. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.